కూర్చో. కూర్చోమ్మా, కూర్చోండి. ఏం తీసుకుంటావమ్మా? కాఫీ, టీ, లేకపోతే చల్లగా కూల్ డ్రింక్ ఏమైనా తెప్పించమంటావా? అబ్బే, ఇప్పుడు అవేం వద్దండి. నాకు ఫ్లైట్ కి టైం అవుతుంది. మీతో అర్జెంటుగా మాట్లాడి వెళ్దామని వచ్చాను. అదేంటమ్మా అలా అంటావు? రేవతికి కావలసిందానివి, పైగా పెద్దమ్మ కూతురివి. ఇంటికొచ్చి ఏం తినకుండా తాకుండా వెళ్తే ఎలా చెప్పు? ఈ పూట ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్లాల్సిందే. తప్పుగా అనుకోకండి ఆంటీ, నా ప్రొఫెషన్ అలాంటిది. యాక్చువల్గా నేను ఫ్లైట్ కి బయలుదేరుతుంటే ఇంతలో ఈయనొచ్చారు. నిన్ను అర్జెంటుగా కలవాలన్నారు. ఎందుకు ఏంటని అడిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. నేను షాక్ అయ్యా. తర్వాత చాలా ఆనందపడ్డా. అందుకే నేనే స్ట్రైట్ గా వచ్చి నిన్ను విష్ చేద్దామని వచ్చాను. ఐ కంగ్రాట్స్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఏంటే, ఇంటికొచ్చి సర్ప్రైజ్ చేసావు, ఇప్పుడు కంగ్రాట్స్ అంటూ షాక్ ఇస్తున్నావు. అసలు మ్యాటర్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. నీకన్నీ డీటెయిల్ గా ఈయనే చెప్తారు. ఈయనకి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పి అగ్రిమెంట్కి వచ్చాయి. నేను బయలుదేరుతాను. ఇలా నన్ను సస్పెన్స్ లో పెట్టి వెళ్ళకే తల్లి. విషయం ఏంటో కాస్త చెప్పి వెళ్ళు. అంతా నీ మంచిగానే పిచ్చిదనా. ఆ విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తానంటీ. మీరు రేవతితో డీటెయిల్ గా మాట్లాడండి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. నేను బయలుదేరుతాను. వస్తానంటీ. సీ యూ రేవతి. ఇదే సోచమమ్మా, ఆ అమ్మాయి క్షణం కూడా నుంచోకుండా కూర్చోకుండా అలా లేడి పిల్ల పరుగులు తీస్తుంది. అది చిన్నప్పటి నుంచి అంతే అత్తయ్య. హుషారుగా స్పీడ్ గా ఉంటుంది. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? అబ్బే ఏమొద్దండి. అవును, మీరు ఏ విషయం గురించి నన్ను కలవడానికి వచ్చారు? మేము కొత్త యాడ్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం. అందుకోసం హోమ్లీగా ఉండే చక్కనైన అమ్మాయి కోసం చూస్తున్నాం. మా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి నచ్చిన అమ్మాయి ఎక్కడా దొరకలేదు. చాలా మందిని చూసాం, కానీ ఎవ్వరూ నచ్చలేదు. మీరు నేహా మేడంతో దిగిన ఫోటో చూసాం. మీరు మాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించి ఈ యాడ్ ఫిల్మ్లో నటింపజేయాలనుకుంటున్నాం. అందుకే మీ సిస్టర్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గరకు వచ్చాం మేడం. మీరు ఎలాగైనా మా యాడ్ ఫిల్మ్లో నటించాలి. వాట్? నేను యాక్ట్ చేయాలా? అదెలా కుదురుతుంది? నాకు అసలు యాక్టింగ్ ఐడియానే లేదు. సారీ, మీరు బయలుదేరొచ్చు. ఏంటయ్యో, నువ్వేదో మా బంధువుల అమ్మాయితో వచ్చావని మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడితే మా కోడల్ని నటించడానికి రమ్మని పిలుస్తున్నావు? ఇదేమైనా నాటకాల కంపెనీ అనుకున్నావా, లేకపోతే నాటకాలు ఆడేవాళ్ళు ఉండే ఇల్లు అనుకున్నావా? అమ్మా, మీరు అపార్థం చేసుకోకండి. మేమేం మీ కోడల్ని అసభ్యంగా అరాకొరా బట్టలేసుకొని నటించమని చెప్పట్లేదు. మంచిగా సాంప్రదాయబద్ధంగా నిండైన చీర కట్టుకొని మహాలక్ష్మిలాగా నటించమని అడుగుతున్నామంతే. వాళ్ళు పోషించే పాత్ర లాంటిదమ్మా. చూడండి, నా వేషం ఏంటి అని నేను అడగట్లేదు. నాకిష్టం లేదని చెప్తున్నానుగా. మీరు బయలుదేరొచ్చు. మీరు తొందరపడకండి మేడం. ఇది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఛాన్స్. మీరు మిస్ చేసుకోకండి. ఇది మీకు మీ కుటుంబానికి గౌరవ మర్యాదలు తగ్గించే విధంగా మేమే ఎక్స్పోజింగ్ చెయ్యం. దయచేసి కాదనకండి. ఓకే చెప్పండి మేడం. ఏంటయ్యా, మా అమ్మాయి కుదరదు అంటుంటే అలా జలగలా పట్టి పీడిస్తావే? ఇష్టం లేదు అంటుంటే ఇంకా అలా కూర్చుంటావే? దాని మాట వినిపించుకోకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, మీరు చదువుకున్న వాళ్ళు యాడ్లో నటించడం తప్పనుకుంటే ఎలా? అన్ని ఉద్యోగాల్లాగా ఇది గౌరవమైన పనే. మీరు ఈ యాడ్లో వర్క్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటున్నారు. దానికోసం 1,00,000 పేమెంటు, 25,000 చెక్కు అడ్వాన్స్గా ఇచ్చి పంపించారమ్మా. ఇదిగోండమ్మా. వద్దండి, మీరు చెక్కు చూపించి ఆశ పెట్టాలనుకుంటున్నారు. నేను డబ్బు కోసం నిర్ణయాలు మార్చుకునేదాన్ని కాదు. దయచేసి వెళ్ళండి. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. యాడ్స్లో, టీవీలో నటించే అమ్మాయిలంటే చెడ్డవారని అభిప్రాయమా? అది తప్పమ్మా. చెడు చేసేవారు గవర్నమెంటు, ప్రైవేట్ జాబుల్లో కూడా, కాలేజీల్లో, స్కూళ్లలో, హాస్పిటల్లో, పొలిటిషియన్లో కూడా ఉన్నారు. చివరకు గుళ్ళో, ఆశ్రమంలో తప్పుగా నడుచుకునేవారు ఉన్నారమ్మా. అందుకని బడికి గుడికి దూరంగా ఉండగలవా? మంచి చెడు అనేది అన్నిట్లోనూ ఉంటుంది. అది వాళ్ళ ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా డిసైడ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అంతెందుకమ్మా, మీ సిస్టర్ కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. తప్పని ఫీల్ అయితే ఆమె ఎందుకుంటారమ్మా? అది మీరు ఆలోచించండి. ఏంటమ్మా రేవతి, అతని పాటికి అతను ఏదేదో వాగుతుంటే అలా మౌనంగా ఆలోచిస్తావేంటి? కుదరదు, వెళ్ళమని చెప్పు. మేడం,
ఏదో ఒక నిర్ణయం 2-3 రోజుల్లో చెప్పండి. అందాక ఈ చెక్ మీ దగ్గర ఉంచండి. వస్తానండి, వస్తాను. ఏంటి రేవతి, అతని బాటికి అతను అలా చెక్ చేసి పెడుతుంటే వద్దు అని తిరిగి ఇచ్చేయకుండా అలాగే నిలబడ్డావు? దాన్ని చించుమారేమ్మా. వద్దత్తయ్య, ఉండనివ్వండి. అతనితో వద్దు అన్నావు, ఇప్పుడేంటి ఉండనిమంటున్నావు? ఏ నటించాలన్న నిర్ణయం ఏమైనా తీసుకున్నావా? అతను పద్ధతైన వేషం అంటూ చాలా పద్ధతిగా చెప్పారు. నాకు ఈ చెక్ తీసుకోవడం ఎందుకో తప్పనిపించట్లేదు అత్తయ్య. ఏంటి తప్పనిపించట్లేదా? నాకు మాత్రం తప్పనే అనిపిస్తుంది. మన కుటుంబానికి ఇది పద్ధతి కాదు అనిపిస్తుంది. నువ్వు నటించాలనే నిర్ణయం మాత్రం తీసుకోకు. ముందు చీర, గాజులు, బొట్టు సాంప్రదాయం అంటారు, ఆ తర్వాత లంగావోణి అంటారు, చివరికి బొట్టొద్దు బొడ్డు అంటారు. ఊరుకున్న వాళ్ళు ఊరుకోక కరెంటుని తాగటం మంచిది కాదమ్మా. అత్తయ్య, వాళ్ళు చెప్పినట్లే అన్నిట్లోనూ మంచి చెడు ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు కూడా రాత్రి పగలు లేకుండా పనిచేస్తున్నారు. ఆడ మగాని తేడా లేకుండా చీరలు, మోడర్న్ డ్రెస్ లో కూడా వెళ్తున్నారు. అలాంటప్పుడు ఈ ఫీల్డ్ లోనే తప్పులుంటాయి, అక్కడ జరగవని అనుకుంటే ఎలా? అక్కడ జరుగుతున్నాయని ఆ ఉద్యోగాలు చేయకుండా ఉంటారా? చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా ఉంటున్నారా? అది వేరు, ఇది వేరు. వీళ్ళు మొదట్లో చెప్పినట్లు చివర్లో ఉండరు. ఇవన్నీ మనకు అచ్చిరాని పనులు, వదిలేయ్. నేహ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉంది, మీరు చూశారు కదా. అది 5 నిమిషాలు కూడా కూర్చోకుండా రాత్రి పగలు ఫ్లైట్ లో తిరుగుతుంది. దానికి పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా. పేరు, ప్రతిష్టలు, డబ్బు అని ఆశపడి మనం అన్నీ చేయగలమా? మన వల్ల అవుతుందా? అది అందరికీ వస్తుందంటావా? డబ్బుందనే కారణంగా ఒక తాగుబోతుకి మీ కూతురు నుంచి పెళ్లి చేయాలనుకున్నారు, అది కరెక్టా? అది వేరు, ఇది వేరమ్మా. ఏది వేరు, ఏది కరెక్ట్? మీరు నేను తీసుకునే నిర్ణయం కాదు, వాసుని అడగాలి, అంతే. అత్తయ్య, టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. టైం ప్రకారం వేసుకోండి, అశ్రద్ధ చేయకండి. అసలు మీరు కరెక్ట్గా టైం టు టైం చెకప్ చేయించుకుంటూ మందులు కరెక్ట్గా వాడుంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు కదా. మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకోకపోతే ఎలా? ఇక నుంచైనా ఈ మందులు కరెక్ట్గా వాడండి, ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఈ మాత్రలు, మందులు టైం ప్రకారం వాడి కళ్ళు మూతపడిపోకుండా కాపాడుకోవాలంటావా? ఈ చెకప్లు, టాబ్లెట్లు వేసుకుంటూ ప్రియ పెళ్లి చేసి దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే చాలు. ఆ తర్వాత నేనేమైపోయినా నాకు దిగులు లేదు. ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఎందుకత్తయ్య అలాంటి మాటలు మాట్లాడతారు? మీరేం దిగులు పడకండి. నిండు 100 ఏళ్లు మీరు చల్లగా బతకాలి. ఒక ప్రియ పెళ్ళేంటి, రమ్య పెళ్లి కూడా మీ చేతుల మీదుగానే జరగాలి. వినటానికి ఈ మాటలన్నీ బాగానే ఉంటాయమ్మా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్యల మధ్య సతమతమవుతూ ఎంతకాలం ఇలా బతకడం? ఎంత తొందరగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఈ బాధ నేను భరించలేకపోతున్నానమ్మా. ఊరుకోండి అత్తయ్య, మీ బాధంతా కావ్య, అర్చనల గురించే కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. తొందరలోనే ఈ గొడవలన్నీ సర్దుబాటు అవుతాయి. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. అనవసరంగా ఏదేదో ఆలోచించి ఏవేవో మాట్లాడకండి. అత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. నేను దారిలో దిగి ఆఫీస్కి వెళ్తాను, మీరు స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోండి. అలాగేనమ్మా. జయంతి, అర్చనలో ఉందే. ఎక్కడత్తయ్యా? అదిగో అదిగోమ్మా, అక్కడ. అయ్యో, హే బాబు, ఆపు ఆపు ఆపోయ్యా. అయ్యో, నా బిడ్డకి ఏం దెబ్బలు తగిలాయో ఏంటో. జయంతి, త్వరగా రా. అయ్యో, అర్చన.
వాడెవడో గుద్దేశాడమ్మా నా కూతుర్ని. అయ్యో చూడండి అమ్మాయిని. కొంచెం తప్పుకోమ్మా అర్చన. అర్చన, హాస్పిటల్కి వెళ్దాం రామ్మా. నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళండి. అలా అంటావేంటి అర్చన? బైక్ తగిలి కింద పడిపోయావు. నేను అసలు నిన్ను గమనించనే లేదు. అత్తయ్య నిన్ను చూసింది, ఎంత షాక్ అయిందో. అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. రా అర్చన, హాస్పిటల్కి వెళ్దాం. చూపించిన ప్రేమ చాలే కాని మీ సానుభూతే నాకు అక్కర్లేదు. తగిలిన గాయానికి మందెలా రాసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెళ్ళండి. అదేంటమ్మా, మీకు తెలిసిన వాళ్ళు అనుకుంటా కదా, హాస్పిటల్ తీసుకెళ్తానంటే వెళ్ళనంటారేంటి? వెళ్ళండమ్మా. వీళ్ళ నాకు తెలిసిన వాళ్ళ? ఆహా, ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మి నేనేలా అండి హాస్పిటల్కి వెళ్తాను? ఏంటర్చన అలా మాట్లాడుతావు? మేమెవరమో నీకు తెలీదా? తెలీదు కాబట్టే తెలీదు అని చెప్తున్నాను. మళ్ళీ మేం తెలీదా అన్న ప్రశ్నలేంటి? ఏ సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా. వదిన గారు ఉన్నారా? ఉన్నారమ్మా. సర్లే, ఒకసారి వదిన గారితో నేను వచ్చానని చెప్పి వదిలే, నేను వెళ్తాను గాని నువ్వు పని చూస్తా. సరేనమ్మా. అరే, వదిన గారు తీరిగ్గా కూర్చున్నారు. వదిన గారండి, అన్నయ్య గారు ఇంట్లో ఉన్నారా? బయటికి ఎక్కడికన్నా వెళ్ళారా? ఇంట్లోనే ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అలాగా? మరేం లేదు వదిన గారు, నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఇదిగో చూడండి, ఇక మీదట ఇలా నిలబడే టైం కూడా ఉండదు. అన్ని ఉరుకులు పరుగులే. అందరూ హడావిడి పడకపోతే శుభకార్యం గట్టెక్కదు కదా. అసలు విషయం ఏంటంటే, నేను పంతులు గారిని కలిసి వస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ నెలలోనే 4 ముహూర్తాలు ఉన్నాయన్నారు. ఆ 4 ముహూర్తాల్లో మీకేదైతే అనుకూలంగా ఉంటుందో కనుక్కొని వెళ్దామని వచ్చాను. మీ అనుకూలమే ముఖ్యం కదా, ఎందుకంటే నేనే పెద్దగా ఎవరిని ఈ నిశ్చితార్థానికి పిలిచి హైరాణ పడదలుచుకోలేదు. అందుకే నాకే తారీఖైనా ఒకటే. మీరా 4 పనులున్న వాళ్ళు, నలుగురితో సంబంధాలు బంధుత్వాలు బలగం ఉన్నవాళ్ళు. మీ అనుకూలం చూసుకునే నిర్ణయించుకోండి. ఇంతకీ నిశ్చితార్థం ఏ హోటల్లో పెట్టుకుందామో చెప్తే బాగుంటుంది. ఈ రోజుల్లో 4 రోజుల ముందే మాట్లాడి పెట్టుకుంటే మంచిది. వదిన గారు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి పెళ్లి బట్టలు ఇక్కడే కొందామా లేక వేరే ఊళ్ళో ఏమైనా కొందామా? నిశ్చితార్థానికి పత్రిక అచ్చు వేయించాలా? మీరు ఎలాగంటే అలా చేద్దాం. అదేంటి వదిన గారు, వచ్చిన దగ్గర నుంచి చెవికోసిన మేకలాగా వాగుతూనే ఉన్నాను. మీరేంటి సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు? జరగని నిశ్చితార్థానికి అదేం చెప్తుంది? ఏంటన్నయ్య గారు మీరనేది? దయచేసి అలా వరుసలు కలిపి మాట్లాడకండి. ఏమంటున్నారు? ఈ సంబంధం మాకిష్టం లేదు, ఈ నిశ్చితార్థం జరగదు అంటున్నాను. అదేంటి ఇప్పుడు ఎలా అంటున్నారు? మీరే కదా మా అమ్మాయిని చేసుకుంటామని చెప్పింది. ఇప్పుడు ఇలా అంటే ఎలా? మీరు మాతో వెయ్యం అందే అర్హత లేదని ఇప్పుడు తెలిసింది కాబట్టి. మాకు అర్హత లేదని ఇప్పుడు తెలిసిందా? ఇంట్లో కూర్చోనే కదా మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగారు. అప్పుడు మాకున్న అర్హతలేంటి, ఇప్పుడు లేనివేంటి? ఇప్పుడు మీ అబ్బాయితో మా అమ్మాయికి పెళ్లి అన్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అర్హత లేదు, సంబంధం వద్దు అంటే ఎలా? మేము లేని వాళ్ళం పేదవాళ్ళమని మీకు ముందు తెలీదా? మేం పేదవాళ్ళమే కావచ్చు, అందుకని మా గౌరవంతో పరువు ప్రతిష్టలతో ఆటలాడుకోకండి. నేను సహించలేను. నేను చెప్పేది అదే.
మీరు మా ఆస్తి అంతస్తుతో సరితూగలేని వారైనా గౌరవ మర్యాదలు ఉన్నవారని మీ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆవిడ మా ఇంటి కోడలుగా వచ్చే అర్హత లేదని తెలుసు కూడా ఎలా చేసుకోమంటారు? నువ్వే చెప్పు. నా స్థానంలో నువ్వన్నా నాలాగే మాట్లాడతావు? లేనిపోని మాటలు మాట్లాడకండి. మాకు డబ్బు లేదని చెప్పాం. దాన్ని అలసుగా తీసుకుని నా కూతురు గురించి తప్పుగా మాట్లాడకండి. తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది. నా ముందే నా కూతురు గురించి ఇంత చులకనగా మాట్లాడితే నేను సహించను. సంబంధం కలుపుకోవాలనుకున్నాను కాబట్టి ఆగుతాను. అయినా నా కూతురు గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? మీ కూతురు మీద మీకెంత నమ్మకం ఉండేదో మాకు అంత నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. అంత బలమైన ఆధారం దొరికింది కాబట్టే కుదరదు అంటున్నాం. ఇక మీరు వెళ్ళడం మంచిది. ఎంత తేలిగ్గా అంటున్నారు? ఆడపిల్ల వాడమని మీరు లే అంటే లేవాలి, పో అంటే పోవాలా? అన్యాయంగా నా కూతురు మీద అపవాది వేసి మేము నమ్మావు, నువ్వు పో అంటే నేను తలవంచుకొని వెళ్ళి ఆ అపవాది రిజైన్ చేయమంటారా? అసలు దాని గురించి మీకు తప్పుగా తెలిసిందేమిటి? చెప్పింది ఎవరు? ఎవరో వచ్చి చెప్తే నమ్మేసి ఆడపిల్లని తప్పు పట్టేవాళ్ళం కాదు. మీ కుటుంబానికి సంబంధించిన వాళ్లే వచ్చి నీ కూతురు గురించి చాలా చెడ్డగా చెప్పారు. మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళ? ఎవరు? ఏం చెప్పారు? మీ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని, వాడితో ఆ ప్రేమ చాలా దూరం వెళ్ళిందని, ప్రస్తుతం కడుపుతో ఉందని కూడా చెప్పారు.